फुल्लारविन्दायतपत्रनेत्रं येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः। प्रिय विज्ञान विहार इंग्लिश मीडियम स्कूल प्रिंसिपल and staff. Today very very auspicious day కదండి. గురు పౌర్ణమి శుభాశీస్సులు మీ అందరికీ అందిస్తూ, ప్రతి వ్యక్తికి లోపలే శక్తి ఉంది. లోపల ఉన్న శక్తి బయటికి తనంతట తాను రాదు. దాన్ని జాగృతం చేయడానికే కావాలి గురువు. అందుకే శాస్త్రం చెబుతుంది, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభః. దీని అర్థం ఏమిటంటే, మంత్రం కాని అక్షరం లేదు. కానీ ఎవరైతే దర్శించి కొన్ని అక్షరాలను చేరిస్తే అది కొంత దైవీ తరంగాన్ని సృష్టించి ప్రభావాన్ని ప్రసాదిస్తుందో దాన్ని మంత్రము అంటారు. అది ప్రయోగం చేసినటువంటి వారిని మంత్రద్రష్టలు అంటారు. వారిని ఋషులు అంటారు. ఇవాళ మనం చెప్పుకోవాలంటే సైంటిస్టులు అంటున్నాం. నాస్తి మూలం ఔషధం అంటే ఔషధం కాని వేరే ఉండదు. ఏమంటే చెట్టు మూలికలు, ఏ చెట్టు మూలికలు కలిగితే అది ఒక ఔషధం అవుతుంది అనేది వైద్యులు దాన్ని ప్రయోగం చేసి ఏ రోగానికి ఏ మందు అనేది నిర్ణయించి ఆయా వైద్యం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈనాడు ఏ వేదవ్యాస మహర్షి యొక్క జయంతి అని మనం గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని చెప్పుకొని ఇప్పుడే చిన్నారులు జగతికి జ్ఞానము అందించే గురువే దైవము కదరా అని చాలా చక్కగా, గురువు అంటే జ్ఞానము, గురువు అంటే దీపము, గురువు అంటే ధైర్యము. ఎస్, ఇవన్నీ మనకు కావాలి. కాబట్టి అదిగో మనలో ఉండేటటువంటి యోగ్యతలను అన్నింటినీ ఏ గురువు గురువు అని అనుకుంటున్నామో ఆ గురువు మనకి జాగృతం చేయడానికి కావాలి. గురువే లేకుంటే మనకి లోపల అన్నీ ఉన్నాయి. మనందరికీ యోగ్యతలు ఉన్నవి. వేదవ్యాస మహర్షికి ఏ యోగ్యత ఉందో మీ ప్రిన్సిపాల్ సార్, అలాగే మిగిలినటువంటి మీ టీచర్స్ కి ఏ యోగ్యతలు అవన్నీ మీలో కూడా ఉన్నవి. కానీ లోపల ఉన్నాయి. బయటికి తీసుకురావడానికి ఎవరు కావాలి? ఆచార్యుడు కావాలి, అధ్యాపకుడు కావాలి. అందుచేత అయోగ్యో పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభః. గురువులు ఎక్కడో ఉండొచ్చు, మాకు జ్ఞానం కావాలి అనుకునేటటువంటి శిష్యుడు ఎక్కడో ఉండవచ్చు. లాభం ఏముంది? ఎక్కడో ఉన్నటువంటి ఆ శిష్యులు మరి ఎక్కడో ఒక చోట ఇలాంటి జ్ఞాన విహారాలు లేకపోతే మరేదిగా పేరు పెట్టుకుని ఒక పాఠశాల, ఒక కళాశాల, ఒక విశ్వవిద్యాలయం అనేటటువంటిది ఏర్పరిచి ఉన్న చోటకి శిష్యులందరూ వెళ్ళినప్పుడు ఆ లోపల ఉండేటటువంటి ఆ శక్తిని, వ్యక్తిలో ఉన్న శక్తి అనుకున్నామే, ఆ శక్తిని బయటికి జాగృతం చేస్తారు. అదిగో ఆ యోజకుడే దుర్లభుడు, అతడినే యోజకుడు అంటారు. అటు మంత్రద్రష్ట, ఇటు వైద్యుడు, మూడవది ఆచార్య. అర్థమవుతుందా పిల్లలు? తెలుగు తెలుస్తుందని అందరికీ. అందుచేత ఇప్పుడు మనకి ఎవరు అవసరమో, మన యోగ్యతలన్నీ బయటపడాలి అంటే గురువు అవసరం. అందుచేతనే గురు పౌర్ణమి అని అంటే పొన్నమి నాడు చంద్రుడు సన్నగా ఉంటాడా? ఎలా ఉంటాడు? పూర్ణంగా ఉంటాడు. అంటే 16 కళలతో నిండి ఉంటాడు. మరి గురువు కూడా ఎలా ఉంటాడు అంటే గురువు దగ్గర 16 కదండి, చతుషష్ఠి 64 కళలు కలిగి ఉంటాడు గురువు. అందరికీ లేకపోవచ్చు, కానీ ప్రధానమైనటువంటి ఒక వేదవ్యాస భగవానుడు, ఒక జగద్గురు శంకరాచార్య స్వామి, ఇప్పుడే చెప్పారే ఛత్రపతి శివాజీ స్వామి సమర్థ్. ఇలా ప్రతి
వెనక ఉన్నటువంటి ఆ యోజకుడు ఉన్నారే అతడే గురువు. వేమనగా అంటారండి, గురుని శిక్ష లేక గురుపెట్లు కలుగును, అదునికైన వాని అబ్బకైన తాళము లేక తగుపెట్లు ఊడును విశ్వదాభిరామ. మీకు వేమన పద్యాలు కూడా చాలా వచ్చనుకుంటారు కదా, భగవద్గీత కూడా వచ్చా. ఎందుకంటే ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించినటువంటి పాఠశాల కాబట్టి చక్కగా అన్నింటిలో మీరు ఆదితేరి ఉన్నారు. ఇప్పటికీ మన ప్రిన్సిపాల్ శ్రీమాన్ సురేష్ గారు 2-3 సార్లు వచ్చి అమ్మ మన పాఠశాలకు రండి అన్నారు. ఏమో అప్పుడు రాలేకపోయాం, కానీ ఇవాళ మేమే వస్తాము అని కబురు చేసి వచ్చాము. ఎందుకంటే ఇది ఒక ఆస్పిషియస్ డే కదండి గురు పౌర్ణమి అంటే. అంటే ఇటువంటి పౌర్ణమి నాడు మీరు ఇప్పటికే చాలా విద్యను ఆర్జించి ఉన్నారు. ఆ విద్య సకల కళా పరిపూర్ణం కావాలి అని ఈ రోజు ఆ వేదవ్యాస భగవానుడు మీ దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఓకే, గురువు అనుగ్రహం ఎలా ఉంటుంది, ఆ అనుగ్రహం పొందాలి అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి, గురువు పట్ల ఎంతటి విధేయత, ఎంతటి నిజాయితీ ఉంటే అతను ఒక్క క్షణంలోనే గురువుని మించినటువంటి శిష్యుడు కాగలరు అని మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనకి సమయం తక్కువగా ఉంది, కొంతమందిని మనం గుర్తు తెచ్చుకొని అలా మనం కూడా ఎదగాలి, అలా మనం కూడా నేర్వాలి, అటువంటి స్థితిని సంపాదించాలి అనేటటువంటి ఒక పట్టుదల, ఒక ఆక్షత ప్రతి ఒక్కరికి కలుగుతుంది కలగాలి. ఒకనాడు జగద్గురు శంకరాచార్య స్వామి వారి శిష్యుల్లో ఒకడు సదానందుడు, అతని పేరు. ముందుగా గురువు గారి వస్త్రాలు ఉతుకుతూ ఎంత శ్రద్ధగా చేసేవాడు అంటే ఆ బట్టలు ఉతికిన తర్వాత నీళ్లు పెట్టి నోట్లో పోసుకునేవాడు. అంటే ఒక నీటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో బట్టలు ఉతికిన తర్వాత కూడా ఆ నీళ్లు అదే టేస్ట్ వచ్చేంత వరకు ఉతికేవాడు. అంటే ఏ పని చేసినా తెలివైనటువంటి వాడు ఏం చేస్తారు అంటే చిన్న పనిని కూడా ఒక పెద్ద పనిని చేసినట్లుగా ఒక అసాధారణ దృష్టితో చేస్తారు. అలా చేసినటువంటి వాళ్ళే ఇవాళ మనకి డాక్టర్ వెంకటేష్, మాధవజీ, ఇలా ఎందరో ఉన్నారన్నమాట ఆ స్థితిలో. ఎవరు మన స్వామి వివేకానంద, ఇలాంటి వారు. అంతే మీరు కూడా ఆ కోవకు ఎదగాలి అంటే ఏం చెయ్యాలంటే ప్రతి పనిని శ్రద్ధతో చెయ్యాలి. మీకు చేసే పనులు ఉండవు, మీ పనులలో ఏంటి, హోంవర్క్ కావచ్చు, టీచర్స్ టీచ్ చేసేటప్పుడు దాన్ని ఎలా వినాలి, అటు ఇటు చూసుకుంటారా, అటు ఇటు చూస్తే మనం శ్రద్ధగా వెళ్ళం, దాన్ని గ్రహించలేము, గ్రాస్ప్ చేయలేము. అంచేత దాన్ని ధారణ చెయ్యాలి అంటే ఏకాగ్రతగా అక్కడే దృష్టి పెట్టాలి. సరే, ఇతడు సదానందుడు అనేటటువంటి వాడు బతుకుతున్నాడు. అప్పటికి గురువు గారు కూర్చుని పాఠం మొదలు పెట్టాలనుకున్నారు, ఇంకా మొదలు పెట్టట్లేదు. శిష్యులందరూ అనుకుంటున్నారు వాడు ఇంకా రాలేదని, గురువు గారు పాఠం మొదలు పెట్టలేదు, ఏంటి వాడికి ఏమొచ్చు అని అనుకుంటారు. సహజంగా ఒక స్టూడెంట్ మీద గురువు గారు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఒక అనుగ్రహం, అనుకంప అంటారు, అది కలిగిందనుకోండి, అతను వచ్చేంత వరకు నిరీక్షిస్తారు. అప్పుడు వీళ్ళు అతను ఇలా అనుకోవడం గ్రహించినటువంటి గురువు గారు, అని వీడు ఇంకా రాలేదా, ఉండేది పిలుస్తాను అని గురువు గారు బయటకు వచ్చి సదానంద రా తొందరగా అన్నారు. అప్పటికి ఈ ఒడ్డున గురువు గారు ఉన్నారు, ఆ ఒడ్డున శిష్యుడు ఉన్నాడు, బట్టలు ఉతికారు. అంతే, గురువు గారు పిలిచారు కదా అని వచ్చేసాడు, నదిలో నుంచి వచ్చేసాడు. నదిలో నుంచి వస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా, నదిలో నడుస్తుంటే మునిగిపోతామో మునిగిపోమా, మునిగిపోవాలి కదా, కానీ ఆ పిల్లవాడు మునిగిపోలేదు. ఎక్కడ అడుగు వేస్తే అక్కడ ఒక పద్మం లేచింది, మునిగిపోకుండా, కాలు తడవకుండా. ఎక్కడెక్కడ అడుగులు వేస్తుంటే ఆ పద్మాల మీద నుంచి వచ్చాడు, గురుగారి దగ్గరికి వచ్చాడు, నమస్కారం చేశాడు, కూర్చున్నాడు అంటే పిలిచారా. పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి, గురువు గారు పిలిస్తే చుట్టూ తిరిగి రావాలి, లేదా నావ ఎక్కి రావాలి, లేదా ఈత కొట్టి రావాలి, అదే కాకుండా పిలిస్తే వచ్చేసాడే. వచ్చేయడం కాదు,
పద్మాలోచనే అని ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు గురువు గారు అనుకున్నారు, ఆ పిల్లవాడి యొక్క గురు వాక్యం మీద ఉండేటటువంటి విశ్వాసం, నమ్మకం ఎంత గొప్పది అని వాళ్ళకి తెలియాలి. అందులో ఆ రోజు నుంచి ఆ పిల్లవాడికి పద్మపాదు అంటే పద్మములే పాదము కింద కలిగి ఉన్న కారణంగా పద్మపాదుడు అని నిరూపించారు. ఆ తర్వాత ఆయనే పద్మపాదాచార్యుడయ్యారు. గురువు యొక్క వాక్యము అది వాడిన గుండన సముద్రమా, దూకేమంటే దూకేయడమే, ఏది చెయ్యమంటే అది చేసినప్పుడు వాళ్ళని రక్షించే బాధ్యత కానీ లేదా వాళ్ళని ఇవ్వాల్సినటువంటి జ్ఞానాన్ని ఇవ్వాల్సినటువంటి కర్తవ్యం కానీ గురువులదే. శిష్యుడికి ఉండాల్సినటువంటిది ఏంటి, దానికి కావలసినటువంటి సంసిద్ధత. ఒకనాడు ఉత్తర భగవానుడు కూర్చొని ఉన్నప్పుడు పట్టపగలు ఎవరు భక్తులు వాళ్ళు వచ్చి ఉన్నారు. ఏంటండి మీ కళ్యాణం ఎప్పుడు చూసినా ఏదేదో ఏదేదో తిరుగుతూ ఉంటారు అని ఊరికే అన్నారు. అప్పుడే కళ్యాణ్ వచ్చారు. కళ్యాణ్ చీకటి పడిని ఏదో వెలిగించు అన్నారు. ఎవరు? ఎప్పుడైతే గురువు గారు అలా చెప్పారో ఆ పిల్లవాడు కళ్ళు తడుముకుంటూ వెళ్ళి దీపం వెలిగించి వచ్చారు. అంటే ఇప్పుడు గురువు గారు తెలివి తక్కువ వాడ, శిష్యుడు తెలివి తక్కువ వాడ, ఏమిటి అక్కడ వాళ్ళకి నిరూపణ చేసింది అర్థం కాలేదా? గురువు గారు చెప్పారంటే గురువు గారు చెప్పేసరికి కళ్యాణికి చీకటి పడిపోయింది. గురువు యొక్క వాక్యం అంతగా పనిచేస్తుంది. అర్థమైందా? అలాగే ఒకసారి గురు నానక్ సింగ్ ఆ పీఠానికి ఎవరు అర్హులా అని ఆలోచిస్తున్న సమయంలో మేము 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 అంటూ ముందుకు వచ్చారు. ఏదైనా ఒక సంస్థకి ఉత్తరాజు గారు ఎవరు అని అంటే చాలా మంది ముందుకు వస్తారు. కానీ దానికి అర్హులు ఎవరు అనే దానికి గురువులు పరీక్ష పెడతారు. అప్పుడు గురు నానక్ సింగ్ అన్నారు, అక్కడ మామిడి చెట్టు ఉంది, దానికి 2 మామిడి పండ్లు ఉంటాయి, కోసుకురండి అన్నారు. ఎక్కడేం చూశారు, అసలు మామిడి పండు సీజన్ కాదు, కానీ మామిడి చెట్టు పండు కూడా లేదు. ఎవరికి పళ్ళు కనపడలేదు. కేవలం ఒకే ఒక్కరికి మాత్రం ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు. కరెక్ట్ గా 2 పళ్ళులని 2 పళ్ళు కోసం వచ్చి గురువు గారి దగ్గర పెట్టారు. అంటే మరి ఎక్కడి నుంచి వచ్చిన ఈ మామిడి పండు? గురువు గారి మాటకు అంత శక్తి ఉంది. అంచేత అంత శక్తి ఉంది అనేటువంటి ఆ విశ్వాసము ఉంటే శిష్యుడికి ఉండేటటువంటి విశ్వాసం అది ఆ విశ్వాసం ఉందనుకోండి, గురువు ఏది చెప్తే దాంట్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది గురువు యొక్క ఘనత. ఇలానే భారతంలో వస్తుంది ధౌమ్య మహర్షి అని. వారికి శిష్యులు ఎందరో ఉంటారు. వాళ్ళల్లో కొంచెం షార్ప్ గా ఉన్నటువంటి వారు గురువుకి అనుకూలంగా, అనుకూలత అనేటువంటిది ఎలాంటిదంటే దేవుడి దగ్గర భక్తుడు, భర్త దగ్గర భార్య, గురువు దగ్గర శిష్యుడు, అలానే ఇంట్లో తండ్రి దగ్గర పుత్రుడు. అనుకూలతగా ఉంటే అన్ని వాళ్ళనే అవుతాయి. అనుకూలత లేదనుకోండి అన్ని ఉన్న ఏది గడప కాకుండా. అర్థమైందమ్మా? ఒకసారి ధౌమ్య మహర్షి ఉపమన్యు అనేటువంటి శిష్యుని పిలిచి, నాన్న నీకు ఆవుని మేపుకు రావడం ఆ బాధ్యత అప్పగిస్తున్నాము అన్నారు. సరేనండి అన్నారు. వెళ్ళాడు, ఆవు మేపుకొస్తున్నారు. 4 రోజులు అయ్యింది, పిలిచారు. మనిషి చాలా పుష్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, చాలా సంతృప్తిగా కూడా ఉన్నాడు. ఏం తింటున్నారా ఆహారం అని అడిగారు గురువు గారు. అడిగితే గురుపత్ని ఆహారం పెడుతున్నారో తింటున్నారు అన్నాడు. రేపటి నుంచి అది మానేసేది అన్నారు. అలాగేనండి అన్నారు. వెళ్ళాడు. మానేసేమన్నారు కదా గురువు, మరి ఏం తినమంటారు అని కూడా అడగలేదు. అంటే ఎదుటి ప్రశ్న లేకుండానే గురువు చెప్పిన దాన్ని పాటించు. సరే వెళ్ళిపోయాడు. మళ్ళా 4 రోజులు ఏంటి పిలిచారు గురువు గారు. అప్పుడు అలాగే ఉన్నాడండి. ముందుసారి ఎంత బలంగా పుష్టిగా ఉన్నాడో 4 రోజుల తర్వాత కూడా అలాగే ఉన్నాడు. సరే ఇప్పుడు ఏం తింటున్నావు, నీకు ఆహారం ఏంటి అని అడిగారు. అడిగితే అతను చెప్పాడు, నేను ఆవు పాలు తాగుతున్నాను అన్నాడు. అది ఆవు పాలు తాగితే దూరం ఉంచేయాలి కదా, నువ్వు ఆవు పాలు కూడా తాగవద్దు అన్నాడు.
సరే మళ్ళా వారం రోజుల తర్వాత మళ్ళా పిలిచారు. మళ్ళీ ఇప్పుడు నీవేమో ఆహారం తీసుకుంటున్నావు కదా అంటే బయట భిక్ష తీసుకొని తింటున్నానండి అని. నువ్వు భిక్ష తీసుకుంటే గురువు కూడా పెట్టాలి కదా, గురువు తీసుకురా తీసుకొచ్చారు. ఇక తీసుకొచ్చిన తర్వాత గురువు గారు తిరిగి ఇవ్వలేదు. గురువు గారు దగ్గర ఉంచుకున్నారు. సరే వారే తీసుకున్నారు, వేరే శిష్యులు ఇచ్చారు, మొత్తానికి ఈ పిల్లవాడికి ఎక్కువ పెట్టకపోయితే సరే వెళ్ళిపోయారు. మళ్ళా వారం రోజులు గడిచిన తర్వాత పిలిస్తే మరి ఇప్పుడు నీకేంటి ఆహారం? అప్పుడు ఆ పిల్లవాడు చెప్తారు, అయ్యా ఆవు పాలు తాగవద్దు అన్నారు కదా, ఆవు పాలు దూడ తాగేసిన తర్వాత దూడ మూతికి నురుగు ఉంటుంది కదా, ఆకలి వేసినప్పుడు ఆ నురుగు నాగాను, అదే తిన్నాను, అదే విన్నాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు గురువు గారు. సరే నువ్వు అది కూడా తాగడానికి లేదా నాపడానికి వీల్లేదు, ఎందుకని ఆ దూడకి అనారోగ్యం చేస్తుంది నీ ఎండికి వల్ల అన్నాడు. సరే సరే ఒక రోజు ఆవుని తీసుకుని వెళ్ళి పిల్లవాడు రాలేదు, ఆవులు మాత్రం వెనక్కి వచ్చేస్తే ఏమైంది పిల్లవాడు రాలేదు. ఇది గురువు గారికి గుడ్డ కొట్టుకుంటుంది, ఏమైంది ఉపమన్యుడు ఏమైంది అని ఎట్టు తోడుకుని వెళుతూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళారు గురువు గారు. ఇక పిల్లవడం మొదలుపెట్టి ఎక్కడి నుంచో చిన్నగా ఆ వాయిస్ ఆ చలి వినిపిస్తుంది. ఎక్కడ అని వెళ్ళి చూస్తే ఒక వారిలో పడుతున్నారు. ఉపమన్యుడు ఇక్కడ ఉన్నారేంటి అని అంటే అప్పుడు ఆ పిల్లవాడు చెప్తారు, అయ్యా గురువు గారు మీ మాట వినిపిస్తుంది కానీ మీరు నాకు కనిపించడం లేదు అంటారు. ఎందుకు కనిపించడం లేదు, ఏమైంది అని అంటే అప్పుడు ఆ పిల్లవాడు చెప్తారు, బాగా ఆకలి వేసింది, ఆకలి వేసినప్పుడు జిల్లేడు చెట్టు ఆ పువ్వులు కొమ్మలు వస్తే పాలు వస్తాయి కదా, ఆ పాలు తాగాము అన్నాడు. అది పాలు తాగితే కళ్ళు కనిపించడం మానేసింది. అది తాగేటప్పుడు కళ్ళల్లో పడిందా లేదో కానీ తాగితే కళ్ళు కనిపించడం పోయిందా, మొత్తానికి కళ్ళు కనపట్టలేదు. అంచేత నేను తెలియక ఇక్కడ ఎక్కడో పడ్డాను, ఎక్కడ పడ్డాను కూడా నాకు తెలియదు. అప్పుడు గురువు గారు చాలా ప్రేమతో జాలితో నాన్న ఒక్కసారి ఇదిగో అశ్విని దేవతని ప్రార్థించు నేను చెబుతున్నాను అన్నారు. అంటే గురువు గారు చెప్పారు, అశ్విని దేవతని ప్రార్థించారు. ఆ పిల్లవాడు వెంటనే కళ్ళు ప్రార్థించారు. సరే పైకి రా, పైకి తీసుకొచ్చారు. పైకి వచ్చిన తర్వాత ఆ పిల్లగాడిని ఒక్కసారి గాఢంగా ఆలింగనం చేసుకుని ఎన్ని పరీక్షలు పెడితే కూడా నువ్వు ఒక్క మాట ఎదిరించలేదు, ప్రశ్నించలేదు, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోలేదు. అందుకే ఇదిగో నీకు సర్వశాస్త్రాలని ప్రసాదిస్తున్నాను అని రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానంద శిరస్సు మీద హస్తమస్తక సంయోగం చేసి తన అనుభూతిని ప్రసాదించారు. అలా సర్వశాస్త్రాలు ఇతన్ని వరించేట్లుగా ఆశీర్వదించారు. ఇది గురువు యొక్క అనుగ్రహం. అయితే గురువు పెట్టే పరీక్షలకి నిలబడినప్పుడే అది మనం సాధించగలం, లేకపోతే ఒకసారి గౌతముడు అనేటువంటి ఒక మహాత్ముడు, ఈ వేళ మీరు అందరూ చక్కగా 1643 స్టూడెంట్స్ ఇక్కడ విజ్ఞాన విధాన స్కూల్లో చేరి ఎలా చదువుకుంటున్నారో అలా పూర్వకాలం గురుకులాలు అని ఉండేవి. అంతా ఉచిత విద్యనే, ఇక ఎక్కడికి పోవడం కాదు. 12 ఏళ్ళు గురువు గారి దగ్గరే ఉంటే గురు భక్తి ఆమెకు కనపడగానే పిల్లలు 100 మంది పిల్లలు. అంతటా ఆ గురు భక్తి పిల్లలందరినీ కదా కడుపులో పుట్టినటువంటి బిడ్డలు ఎలా సాగుతుందో అలాగే సాగుతారు. అప్పుడు అలా సమయంలో ఒక పిల్లవాడు వచ్చారు గౌతమ దగ్గరికి. నాయనా నీ పేరేమిటి? నా పేరు సత్యకాలి. నీ తండ్రి పేరేమిటి అన్నారు. నాకు తెలియదు అన్నారు. మరైతే ఇంటికి వెళ్ళి మీ తల్లిని అడిగిరా అన్నారు గురువు గారు. వెళ్ళారు. ఆ తల్లి పేరు జాబాలి. ఆమె అంది, నాన్న నీ తండ్రి ఎవరో నేను చెప్పలేదు, ఈ మాట నువ్వు గురువు గారి దగ్గరికి చెప్పుకోవాలి. ఆ పిల్లవాడు వెంటనే తిరిగి వచ్చి మా అమ్మకే తెలియక నా తండ్రి ఎవరో మరి నేను విని కదా చెప్పగలను అన్నాడు. దానికి గౌతముడు ఆశ్చర్యపోయాడు. అదే ఇలాంటి సమయం వచ్చినప్పుడు తల్లి అబద్ధం ఆడుతుంది,
ఏదో ఒకవేళ తల్లి అలా చెప్పిన పిల్లవాడైనా అబద్ధం ఆడతాడు. ఆడపిల్లగా ఎంత నిజాయితీగా సత్యాన్ని చెప్పాడు అంటే ఇతడు సత్యస్వాముడు అని అప్పుడు అతనికి ఆ బిరుదిస్తాడనమాట. అతన్ని శిష్యుడిగా స్వీకరించాడు. ఆ కాలంలో కొంతమందికి మాత్రమే ఈ వేదాధ్యయనం అనేటువంటి నియమనం ఉన్న కాలంలో కూడా ఈ మాటను గ్రహించారు. మనం ఒక్కసారి ఆలోచన చేస్తే obedience combined with honesty makes a disciple worthy of knowledge అని చెప్తారు. అక్కడ చిన్నవాళ్ళైనటువంటి మీ అందరికీ కూడా నా ప్రేమాశీస్సులు తెలియజేస్తూ భారత్ మాతాకి